హలో. ఈరోజు మనం ర్యాగ్ అప్లికేషన్ ఎలా డెవలప్ చేయాలో తెలుసుకుందాము. ర్యాగ్ అప్లికేషన్ డెవలప్ చేసే ముందు అసలు ర్యాగ్ అప్లికేషన్ ఏంటో కొద్దిగా బ్రీఫ్ ఐడియా అనేది మనం తెచ్చుకుందాము. మీకు చాట్‌జీపీటీ తెలిసే ఉంటుంది. చాట్‌జీపీటీ అంటే ఏంటి? మనం ఒక ఇన్‌పుట్ ప్రాంప్ట్ ఇస్తాము. దానికి తగ్గట్టు మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇన్ ద సేమ్ వే ర్యాగ్ కూడా అంతే. కానీ ర్యాగ్ ఏంటంటే మనం మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది కొద్దిగా ఇస్తాం. అంటే పీడీఎఫ్ ఫైల్‌లో గాని, లేకపోతే సీఎస్‌వి ఫైల్‌లో గాని, లేకపోతే సమ్ డేటాబేస్ నుంచి గాని, ఓకే. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం కొద్దిగా ఇస్తాం. కొద్దిగా ఇన్ఫర్మేషన్ దానికి ఇస్తే, ఆ ఇన్ఫర్మేషన్ తగ్గట్టు మనం క్వెషన్ అడిగితే దానికి తగ్గ రెస్పాన్స్ అనేది మనకది బ్యాక్ ఇస్తుంది. సో, ఈ ర్యాగ్ అప్లికేషన్‌ని మనం ఎలా డెవలప్ చేయాలో తెలుసుకుందాము. సో, మాక్సిమం నేను నాన్ టెక్నికల్ టర్మ్స్‌లోనే ఎళ్తాను. అంటే ఇది ఎవరైనా నాన్ టెక్నికల్ పీపుల్ చూసినా కూడా వాళ్ళకి కూడా చాలా సింపుల్ వేలో అర్థం చేసుకునేటట్టు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చూస్తాను. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, నేను కొన్ని ఇన్‌స్టాలేషన్స్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో. ఇంపోర్ట్స్ చేస్తూ ఉండాలి. ఇన్ కేస్ ఎక్కడన్నా టైమ్ కన్జ్యూమింగ్ అనిపిస్తే నేను వీడియో అనేది కొద్దిగా పాజ్ అనేది చేస్తాను. ఓకేనా? ఓకే. ఓకే. మనం దీనికంటే ముందు ఫస్ట్ ఏంటంటే, మనం ఆహ్, ఆహ్, డేటా అనేది ఏమిస్తున్నామో నేను ఒకసారి చూపిస్తాను. ఏం డేటా ఇస్తున్నానో. ఆ డేటా అనేది మనం యాస్ ఆఫ్ నౌ సీఎస్‌వి ఫైల్‌లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం పాండాస్‌ని అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. పాండాస్‌ని ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే, మనం సీఎస్‌వి ఫైల్ ఉంది కదా! ఆ సీఎస్‌వి ఫైల్‌ని మనం రీడ్ చేయాలి. రీడ్ చే చేయడానికి మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఒకటిచ్చాము. ఇది మన సీఎస్‌వి ఫైల్. ఈ ఫైల్ అనేది నాకు ఎక్కడి నుంచి వచ్చింది? నాకు నా డ్రైవ్‌లోంచి వచ్చింది. ఇక్కడ నా డ్రైవ్ ఉందన్నమాట. ఓకే. ఇది నా డ్రైవ్. సో, మీరు ఇక్కడ ఇన్ కేస్ మీరు డ్రైవ్‌తో కనెక్ట్ అవ్వాలనుకుంటే, ఈ ఈ బటన్ పైన నొక్కితే చాలు. మీకు డ్రైవ్ అనేది ఇక్కడ కనెక్ట్ అయిపోతుంది. ఓకే. మీరు ఆ డ్రైవ్‌లోకెళ్ళి లైక్ ఇలా కాపీ పాత్ అని కొడితే ఆ ఫైల్ అనేది కాపీ అవుతుంది. ఆ ఫైల్ పాత్ అనేది కాపీ అవుతుంది. అది ఇక్కడ మీరు తెచ్చుకొని పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ సీఎస్‌వి ఫైల్‌లో ఏం ఏం ఇన్ఫర్మేషన్ ఉందో చూద్దాము. నేను సమ్ రాండమ్ యూఆర్ఎల్స్ అనేది పెట్టాను ఇందులో. ఓకే. సో, మనకి డేటా అనేది వచ్చింది. ఇవి సేమ్ సమ్ రాండమ్‌గా పెట్టాను నేను యూఆర్ఎల్స్ ఇవన్నీ. ఓకే. రియాక్ట్ జేఎస్ అని, జావా స్క్రిప్ట్ అని, పైథాన్ అని, జావా అని ఇవన్నీ యూఆర్ఎల్స్ పెట్టాను. ఇప్పుడు మనం సీఎస్‌వి లోడర్ అనేది యూజ్ చేసి డేటాని మనం లోడ్ చేయాలి. ఓకే. ఫస్ట్ మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ ఇలా లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి డేటా అనేది ఇందులో లోడ్ అవుతుందన్నమాట. సో, మనం ప్రింట్ చేసి చూద్దాం అసలు ఇందులో యాక్చువల్‌గా వాల్యూస్ ఏమున్నాయి, డేటా ఏముందో. సో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడంతా మనకి ఫార్మాట్ అనేది ఇలా వస్తుందన్నమాట. డేటా అనేది ఇలా ఉంటుంది. ఇది మన ఇది ఈ సీఎస్‌వి లింక్. ఇక్కడ చూస్తే పేజ్ కంటెంట్, నేమ్ ఏంటి, రియాక్ట్ డాట్ జేఎస్ దాని యూఆర్ఎల్. మళ్ళీ ఇంకో దానికెళ్తే ఇక్కడ పేజ్ కంటెంట్, రియాక్ట్ జేఎస్, ఇక్కడ జావా స్క్రిప్ట్ యూఆర్ఎల్. సో, ఇలా మనకి మొత్తం అంతా కంటెంట్ అనేది ఇలా ఇక్కడ మనకి డిస్‌ప్లే అవుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, మనం ఇది కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనం
కొన్ని ఇంపోర్ట్ కూడా చేసుకోవాలి. చార్ట్ పాత్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇప్పుడు ఏంటంటే మనం ఎల్ఎల్ఎంని యాడ్ చేస్తాం అన్నమాట. ఎల్ఎల్ఎం ఏంటో నేను 1 మినిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ మీకు అసలు ఈ కంటెంట్ అనేది యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, యాక్చువల్లీ ఇది మనం చార్ట్ గ్రాక్ అని మనకు ఒక మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. అక్కడ మనకి ఈ ఎల్ఎల్ఎం అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. అలా ఈ ఎల్ఎల్ఎం ఏంటంటే ఇట్ ఈస్ లైక్ మీరు ఇలా అనుకోవచ్చు, సింపుల్ వేలో అర్థం చేసుకోవాలంటే ఇది ఒక చాట్ జీపీటీ అన్నట్టు అర్థం చేసుకోండి. ఓకే, మనం అందులో ఒక మోడల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇదే మన మెయిన్ అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఒక ఏపీఐ కీ అనేది ఇవ్వాలి. సో మీరు ఏంటంటే చాట్ గార్క్ ఏపీఐ కీ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీరు అక్కడికి రీడైరెక్ట్ అవుతారు. అండ్ అందులో మీరు ఒక ఏపీఐ కీ అనేది క్రియేట్ చేసుకుని ఆ ఏపీఐ కీ అనేది ఇక్కడ పెట్టుకోండి. యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ వీడియోలో నేను చూపెట్టట్లేదు నా ఏపీఐకి. బట్ మీరు ఇన్ షార్ట్ ఏం చేయాలంటే మీరు అది చాట్ గార్క్ ఏపీఐ కీ అని గూగుల్లో సెర్చ్ చేసి మీరు అందులోకి వెళ్తే మీకు అక్కడ మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఏపీఐకి అక్కడే మీకు సైడ్ బార్లో కనిపిస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్, మీరు స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఎల్ఎల్ఎం. సో మీకు అర్థమైనట్టుంది కదా ఎల్ఎల్ఎం అంటే ఏంటి. మనం సింపుల్ షార్ట్గా అదొక చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అన్నట్టు అనుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను ఒక పాజ్ చేసి నేను నా ఏపీఐకి యాడ్ చేసుకుంటాను. నేను పైన ఏపీఐ కీ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మీకు చెప్పాను కదా ఎల్ఎల్ఎం అంటే ఏంటి. మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే అది ఒక చాట్ జీపీటీ అన్నట్టు అర్థం చేసుకోండి సింపుల్ లాంగ్వేజ్లో. కానీ ఇప్పుడు మనం నేను ఏపీఐ కీ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఇందాక నేనేం చెప్పాను అదొక చాట్ జీపీటీ టైప్ అన్నాను కదా. మీరు దాంట్లో ఏమన్నా క్వశ్చన్ అడగవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్వశ్చన్ అడుగుతానంటే వాట్ ఈస్ యాపిల్, జస్ట్ ర్యాండమ్గా అడుగుతున్నాను దాన్ని. ఇది ఇక్కడ మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసింది. యాపిల్ ఈజ్ అ టెక్నాలజీ కంపెనీ హెడ్ క్వార్టర్ కాలిఫోర్నియా నోన్ ఫర్ డిజైనింగ్. సో మనం ఇందులో ఏం క్వశ్చన్ అడిగినా అనేది అది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఇన్స్టాలేషన్స్ అనేది చేసుకుంటాము. ఎక్కడ అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ నేను ఖచ్చితంగా కవర్ చేస్తాను. బై దట్ నెక్స్ట్ ఇక్కడ హగ్గింగ్ ఫేస్ ఎంబెడింగ్స్ అనేది ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఎంబెడింగ్స్ని యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే మన డేటా ఉంది చూసారా, ఇందాక నేను రియాక్ట్ చేసి జావా స్క్రిప్ట్ అన్న నేమ్స్ యూఆర్ఎల్స్ చూపించాను కదా, అదేంటంటే మనం ఎంబెడింగ్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో అందుకని కన్వర్ట్ చేసుకోవడానికి అనేది మనం ఈ కోడ్ అనేది రాస్తాం. సో ఎగ్జిక్యూట్ చేస్తాను. కొద్దిగా టైం తీసుకుంటుంది. ఓకే, ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఫైల్స్ ఇది ఒక డేటాబేస్ అనమాట. మనం మన ఎంబెడింగ్స్ని ప్లస్ డేటాని కలిపి ఇందులో స్టోర్ చేసుకుంటాం అన్నమాట. సో మనకి డేటా అనేది మనం ఇందులో నుంచే మనం రిట్రీవ్ చేసుకుంటాం, అంటే తెచ్చుకుంటాం అన్నమాట. ఓకే, కొన్ని డిపెండెన్సీస్ ఉంటాయి మనం ఇన్స్టాల్ చేసుకునే టైం ఇన్స్టాల్ చేసుకోవడానికి. సో ఇందాక చెప్పాను కదా ఫైల్స్లో మనం డేటా స్టోర్ చేసుకుంటాం అనేది. సో ఇక్కడ మనం డాక్యుమెంట్స్లో ఏంటంటే మనం పైన వేరియబుల్ ఇందాక డేటా ఇచ్చాం కదా, అది రియాక్ట్ చేసి జావా స్క్రిప్ట్ యూఆర్ఎల్స్ అవన్నీ ఇందులో మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఇందాక పైన మనం వేరియబుల్ ఇచ్చాం కదా డేటా, అది ఇదే వేరియబుల్. సో ఎంబెడింగ్స్ పైన ఎంబెడింగ్స్ ఇచ్చాం కదా,
ఈ ఎంబెడింగ్స్ మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మన డీబీ అనేది క్రియేట్ అవుతాం. డీబీ క్రియేట్ అయిన తర్వాత మనం డీబీ డాట్ యాజ్ రిట్రీవర్ అనేది పెట్టుకోవాలి. బై దట్ మనం ఈ రిట్రీవర్లోంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇన్ఫర్మేషన్ అనేది ఎలా వస్తుందంటే మనం చూద్దాం ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఆఫ్ నౌ నేను ఏం చెప్పాను ఇక్కడ, ప్లీజ్ ప్రొవైడ్ మీ ద లింక్స్ రిలేటెడ్ టు ద రియాక్ట్ డాట్ జేఎస్ లింక్స్. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసింది. ఇది ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేసింది, నేను ఇందాక సిఎస్వి ఇచ్చాను కదా, నేను నార్మల్ టెక్స్ట్లో ఇస్తే అది నాకు అక్కడి నుంచి రియాక్ట్ జేఎస్ యూఆర్ఎల్స్ తెచ్చిచ్చింది అన్నమాట. ఓకే, బట్ ఇది రీడబుల్ ఫార్మాట్లో లేదు, మనకి జనరల్గా నార్మల్ హ్యూమన్ ఫార్మాట్లో కావాలి కదా. సో అందుకని మనం పైన ఏమి యాడ్ చేసాం, ఇందాక ఎల్ఎల్ఎం యాడ్ చేసాం కదా. సో ఇప్పుడు ఇది అండ్ యాజ్ వెల్ as అది రెండు లింకప్ చేసి మన ఆన్సర్ అనేది తెచ్చుకుంటాం అన్నమాట. అది ఎలా తెచ్చుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో దానికి మనం రిట్రీవర్ క్యూఏ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకుని ఈ రిట్రీవర్ క్యూఏలో మనం ఇలా యాడ్ చేస్తాం. ఇప్పుడు రిట్రీవర్ క్యూఏలో మనం యాడ్ చేసాము, పైన ఇందాక ఎల్ఎల్ఎం మనం ఇచ్చుకున్నాం కదా, అది ఇక్కడ యాడ్ చేసాము. ప్లస్ ఈ రిట్రీవర్ ఉంది చూసారా, ఈ రిట్రీవర్ అనేది మనం ఇక్కడ ఇచ్చాము. ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం. దీన్ని ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చింది చూడండి. ఇదిగోండి, ఇప్పుడు మనకు రిజల్ట్లో ఉంది ఆన్సర్. రిజల్ట్లో ఉంది ష్యూర్ హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద లింక్స్ రిలేటెడ్ టు ద రియాక్ట్ జేఎస్ అన్నట్టు. ఇన్ షార్ట్ అది ఎలా నార్మల్ హ్యూమన్ అర్థమయ్యే లాంగ్వేజ్లో ప్రొవైడ్ చేసిందన్నమాట. మీరు ఇంకా చూడాలంటే ఇలా చూడొచ్చు. మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని దాన్ని మనం నెక్స్ట్ ప్రింట్ చేసుకుంటే, ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాము, ప్రొవైడ్ మీ ఇప్పుడు జావా స్క్రిప్ట్ రిలేటెడ్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ క్వశ్చన్ అడిగాము, ఈ క్వశ్చన్ అనేది మనం స్టోర్ చేసుకున్నాం. స్టోర్ అనేది ఇప్పుడు మనం ఏంటంటే ఈ రిజల్ట్ అనేది డైరెక్ట్గా చూస్తాం, ఈ అన్నెసరీ కంటెంట్ కూడా లేకుండా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడు, ఇక్కడ మనకి డైరెక్ట్ ఆన్సర్ అనేది ఇక్కడికి వచ్చేసింది. స్టోర్ అనేది తీసేస్తే ఇన్కేస్ మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఇది యాక్చువల్లీ ఇదన్నమాట. మనకి రిజల్ట్ అనేది ఇక్కడ ఉంది, రియల్ రిజల్ట్. ఓకే, పైథాన్ రిలేటెడ్ ఇవన్నీ పైథాన్ రిలేటెడ్ యూఆర్ఎల్స్ అనేది మనకి రిట్రీవ్ తెచ్చుకుని అది మనకి ఆన్సర్ అనేది ఇలా ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.